వెల్కమ్ టు యాస్పరలెట్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కింద నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబిలిటీ ఉంటారు, దీని క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషనే కానీ అలాగే దీంతోపాటు ఇంకే ఇతర ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, అప్లికేషన్ ఫీజు ఉందా లేదా, అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు, అలాగే ఈ యొక్క శాలరీ ఎంత ఉంటుంది, అలాగే ఎలా అప్లై చేయాలో ఈ యొక్క వీడియోలో డిస్కషన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, దాని ద్వారా మీ యొక్క వెబ్సైట్కి మీరు రావచ్చు. సో ఒకవేళ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు తెలుగులో కానీ కన్నడ కానీ తమిళ్ కానీ ఇక్కడ మీకు కన్వీనియంట్ లాంగ్వేజ్లో మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని చూడవచ్చు. అలాగే ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ఇక్కడ సోషల్ లింక్స్ ఇచ్చారు కదా, ఈ యొక్క లింక్ ద్వారా కూడా మీరు ఈ యొక్క నోటిఫికేషన్ని మీరు షేర్ చేయవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ని మీ వాట్సాప్లో కూడా చూడడానికి ఈ యొక్క వాట్సాప్ ఛానల్ని మీరు ఫాలో చేస్తే మీ వాట్సాప్లో కూడా ఈ ఛానల్ ద్వారా మీరు నోటిఫికేషన్ని మీరు పొందవచ్చు. సో వివరాల్లోకి వెళ్తే పోస్ట్ డీటెయిల్స్ వచ్చి పోస్ట్ నేమ్ వచ్చి టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ TES 54, ఓకేనా. అలాగే ఇక్కడ టోటల్ వచ్చి 90 వేకెన్సీస్. అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చి 16.5 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల మధ్యలో ఉండాలి. సో వీళ్ళు వచ్చి డేట్ ఆఫ్ బర్త్ వచ్చి వీళ్ళకి జూలై 2, 2006 నుండి జూలై 1, 2009 మిడిల్లో ఉంటారు కదా, వాళ్ళు దీనికి అర్హులు, ఓకేనా. ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఈ మధ్యలో ఉంటుందో వాళ్ళకి. అలాగే దీనికి గాను ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ గట్రా ప్రొవైడ్ చేయట్లేదంట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి కంపల్సరీగా 10+2 అంటే ఇంటర్ గట్రా ఉంటారు కదా, ఇంటర్ అలాగా. సో దానికి వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ PCM ఉండాలి. సో అలాగే వాళ్ళకి మినిమమ్ 60% మార్కులు వచ్చి ఉండాలి. వీళ్ళు JEE మెయిన్స్ ఉంటుంది కదా, దానికి అపేర్ అయ్యి ఉండాలి. ఓకే, అది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. JEE మెయిన్స్ వాళ్ళు అపేర్ అయ్యి ఉండాలి. అలాగే ఇక్కడ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ చూస్తే ఇక్కడ నేషనాలిటీ మేల్ క్యాండిడేట్ అన్మ్యారీడ్ అయి ఉండాలి, అలాగే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సో అది మర్చిపోగలరు. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ ఏంటో మెన్షన్ చేయలేదు. సో నో అప్లికేషన్ ఫీజ్, ఓకే. సో అలాగే ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి May 13, 2025. అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చి June 12, 2025. సో అలాగే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వస్తే ఏదైతే JEE మెయిన్స్ వాళ్ళకి పర్సంటేజ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారంట. అలాగే వాళ్ళకి SSB ఇంటర్వ్యూ ఉంటుంది, ఓకే. దాని తర్వాత ఈ యొక్క ఇంటర్వ్యూ ఎక్కడెక్కడ ఉంటుంది ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు చూడవచ్చు. సో ఈ SSB ఇంటర్వ్యూ ఇక్కడ 5 days ప్రాసెస్ ఉంటుంది, ఓకేనా. సో ఈ యొక్క దీంట్లో ఇంటర్వ్యూలో సైకలాజికల్ టెస్ట్, అలాగే గ్రూప్ టెస్ట్, అలాగే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఏదైతే మిలిటరీ స్టాండర్డ్స్ ఉందో ఆ ప్రకారంగా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే ఇక్కడ మెరిట్ లిస్ట్ వచ్చి SSB ఉంది కదా, మార్క్స్ ఆధారంగా వాళ్ళని సెలెక్ట్ చేస్తారంట. అలాగే ఇక్కడ శాలరీ చూస్తే ఇక్కడ డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ స్టైఫండ్ వచ్చి 56,000 ఉంటుంది పర్ మంత్, ఓకే. అలాగే ఇక్కడ ఆఫ్టర్ కమిషనింగ్ ఏదైతే ఈ ట్రైనింగ్ అయిపోతుందో తర్వాత వాళ్ళకి CTC అప్రాక్సిమేట్లీ 15 లక్షల నుండి 18 లక్షల వరకు యాన్యువల్ సంవత్సరానికి ఆదాయం ఉంటుంది, ఓకేనా. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, దీని ద్వారా మీరు దాని యొక్క అఫీషియల్ వెబ్సైట్ చూడవచ్చు. అలాగే అప్లై లింక్, దీని ద్వారా మీరు ట్యాప్ చేసి అప్లికేషన్ మీరు ఫిల్ చేయొచ్చు. అలాగే మెడికల్ స్టాండర్డ్స్ ఏటైతే ఉన్నాయో మీరు ఇక్కడ చూడవచ్చు. అలాగే ఎలా అప్లై చేయాలి దీనికి చూస్తే ముందుగా మీ యొక్క ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి, ఓకే. ఏదైతే ఇవ్వబడ్డ ఏజ్ లిమిటే కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, JEE మెయిన్స్ కానీ దీన్ని మీరు మీ యొక్క ఎలిజిబిలిటీ చూసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ స్టెప్స్ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో దాన్ని మీరు ఇక్కడ ఇవ్వబడ్డ లింక్ ద్వారా మీరు వెబ్సైట్ విజిట్ చేయాలి. దాని ద్వారా తర్వాత అప్లికేషన్ ఫామ్, రిజిస్ట్రేషన్ ఫామ్ని మీరు ట్యాప్ చేసి మీ యొక్క డీటెయిల్స్ 10th క్లాస్ రిలేటెడ్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క డీటెయిల్స్, అలాగే మీ యొక్క మార్క్స్, ఓకేనా. అలాగే మీరు ఏదైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయో, అలాగే మీ JEE మెయిన్స్ ఏదైతే అప్లికేషన్ నెంబర్ ఉందో దాన్ని, అలాగే మీ ఈమెయిల్ ID, ఫోన్ నెంబర్, అడ్రస్ని నీట్గా ఇచ్చి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత సో అలాగే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని ఒక 2 కాపీస్ కింద ప్రింట్అవుట్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోవాలి. అలాగే ఏదైతే షార్ట్ లిస్ట్ అవుతుందో ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళు మీ యొక్క సెల్ఫ్ అటాచ్డ్ అప్లికేషన్ ఫామ్ని అలాగే విత్ రోల్ నెంబర్ ఏదైతే వచ్చిందో ఆ రోల్ నెంబర్ పట్టుకొని అలాగే దీంతో పాటు మీ యొక్క ఒరిజినల్ 10th క్లాస్ మార్క్ లిస్ట్, అలాగే 12th క్లాస్ మార్క్ లిస్ట్, అలాగే ID ప్రూఫ్, JEE మెయిన్స్ రిజల్ట్, దీంతో పాటు మీ యొక్క 2 సెల్ఫ్ అటాచ్డ్ ఫోటో కాపీస్, ఓకేనా, ఈ యొక్క డాక్యుమెంట్కి అటాచ్ చేసి ఉంటాయి కదా అది. అలాగే మీ యొక్క 20 సెల్ఫ్ అటాచ్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరు తీసుకుని వెళ్ళాలి. సో ఇది గమనించగలరు ఫ్రెండ్స్. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి.
ఓకే, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఈ యొక్క పోస్ట్కి అప్లై ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్ మీ యొక్క విలువైన లైక్ మరియు ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా తెలపగలరు. మరికొత్త ఇంపార్టెంట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నంతవరకు సెలవు తీసుకుంటూ మీ యాస్పిరెలెట్స్.